సింగరేణి సంస్థలో ప్రమాదరహిత బొగ్గు ఉత్పత్తి సాధించినప్పుడే సంస్థ అభివృద్ధి చెందుతుందన్నారు సింగరేణి డీజీఎంఎస్ ఉజ్వల్ థా. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని సూచించారు. సింగరేణిలో కొత్త గనులను తీసుకురాకపోతే సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు సీఎండీ బలరాం నాయక్. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బొగ్గు గనుల వేలంపాటలో సింగరేణి సంస్థ పాల్గొని కొత్త గనులను సాధించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ తెలంగాణకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో విస్తరించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాతనపల్లిలో సింగరేణి 55వ వార్షిక రక్షణ పక్షోత్సవ వేడుకలకు డీజీఎంఎస్ ఉజ్వల్ థా, సింగరేణి సీఎండీ బలరాం నాయక్, సింగరేణి డైరెక్టర్లు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు హాజరయ్యారు. నా ప్రార్థన ఉన్నది భగవంత గారి దేవుడి దగ్గర ఏంటిదంటే మీ అందరం సుఖీ, మనం అందరం ఖుషిగా ఉండాలి. ఖుషి ఉండాలంటే ఏంటిది? ఖుషి ఉండాలంటే మనం హెల్త్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి. ఓన్లీ అది కాదు, మనం సురక్షిత ఉండాలి, మన సేఫ్టీ ఉండాలి. హెల్త్ కావాలి, సేఫ్టీ కావాలి, మళ్ళీ ఒకటి ఏం కావాలి? సుఖీ ఉండాలి. అంటే ఖుషిగా ఉండాలంటే మనం వెల్ఫేర్ కావాలి. ఈ మూడు విషయాలు మన మైండ్ యాక్ట్లో ఉన్నది. దానికి అవసరం మనం చెప్తాను సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్. దానికి మనం అన్నీ కలిసి ఇది ఒకటి చిన్న, ఇది సెపరేట్ ఏం కాదు, ఇది సమాజం నుంచి మనం వచ్చింది. అది అట్లానే సేఫ్టీ, హెల్త్, వెల్ఫేర్ అన్నీ అయితే అందరం సుఖిన భవతు. అది మనం ప్రార్థన చేసి అందరం నమస్కారం, ధన్యవాదాలు. మనము గనులు కొత్త గనులకు రాకపోతే కంపెనీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పడే అవకాశం కాదు, ప్రమాదంలో పడుతుంది. దీనికి ఎవ్వరు కూడా కాదనలేరు. అధికారులు కానీ మనం మంచిలో ఉన్నారు, పైన డయాస్లో ఉన్నారు. సో మనం కొత్త గనులు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది మన సంస్థని మనమే రక్షించుకోవాలి. మనం ఎంత గొప్పగా పని చేసే బయట వాళ్ళు మనను పొగుడుతారు. బయట మనం పని చేయని రోజు అరే ప్రొడక్షన్ రాలేదంటారు, లాభం రాలేదంటారు, ప్రమాదం జరిగితే ప్రమాదం ఎట్లా జరిగిందంటారు. సో ఇవన్నీ కూడా మనకు బయటి వాళ్ళు ఎవరు చేసి పెట్టే పని కాదు. మన ముద్దని మనం తిన్నట్టే మన కంపెనీని, అదే ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్నట్టు మనం ఒక టీంగా